మూవీ చాలా బాగుంది భయ్య. మూవీ కామెడీ నచ్చింది, ఎలివేషన్స్ నచ్చాయి, నెక్స్ట్ కంటెంట్ నచ్చింది, సాంగ్స్ అంటే ఒకటి నచ్చలేదని చెప్పడం అంటూ లేకుండా పాయింట్ టు పాయింట్ ఏ పాయింట్కి ఆ పాయింట్ నచ్చినట్టు చాలా బాగుందండి సినిమా. సాంగ్స్ గురించి ప్రత్యేకించి మీరు అడగకూడదు, మీరు చెప్పకూడదండి. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు సినిమాకి హైప్ క్రియేట్ అయింది, ఇంత హైలైట్ అయింది సాంగ్సే. సినిమా ముందు అసలు సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ని ప్రకటించిన తర్వాత కూడా సినిమా అర్థం కాలేదు. సంక్రాంతికి వస్తున్నా అంటే సంక్రాంతికి వస్తున్నామా అన్న థాట్లో పోయారు, కానీ అదొక సినిమా అనే థాట్ లేదు. సినిమా రిలీజ్ ముందు రీల్స్, నెక్స్ట్ ప్రమోషన్స్ ఇవన్నీ చేయడం వల్ల సినిమాకి హైప్ క్రియేట్ అయింది. జనాలకు కూడా తెలిసింది వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేది. అది తెలిసినందుకు దానికి తగ్గట్టు సినిమా చాలా పొంగల్ సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో చాలా బాగుంది. అది వెంకటేష్ గారి యాక్టింగ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు భయ్. ఎందుకంటే ఆయన ఇప్పుడు 1987 కలిగి పోవడం నుండి 2025 సంక్రాంతికి వస్తున్న వరకు ప్రతి సినిమాలో ఆయన యాక్టింగ్ చూస్తున్నాను. సెంటిమెంట్ చేయాలనే, కామెడీ చేయాలనే, ఎమోషన్ చేయాలనే ఆయన తర్వాతే. ఆయనకి మించిన సంక్రాంతి విన్నర్ అంటే ఆబ్వియస్లీ సింగర్ వెంకటేష్ గారు. బాలకృష్ణ గారు తర్వాత, ఈయన తర్వాత ఆయన అంతే. ఫస్ట్ వెంకటేష్, తర్వాత బాలకృష్ణ. 2019 వినయ విజయరామ కథానాయకుడు F2 వచ్చి సంక్రాంతి విన్నర్గా వెంకటేష్ గారు, అప్పుడు వెంకటేష్ గారు. ఈరోజు గేమ్ చేంజర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం వచ్చి సింగర్ వెంకటేష్ గారు సంక్రాంతి విన్నర్. మంచి ఫ్యామిలీతో అందరండి, నిజమైన సంక్రాంతి జరుపుకోండి. చాలా సంతోషంగా ఉంది. హీరో చాలా బాగుంది. వెంకీ మా బాగా నవ్వించండు. మా బాగా నవ్వించి చాలా బాగుంది. అయ్యా సంక్రాంతి అసలు బరి ఇదే అసలు. మూవీ బాగుంది, సినిమా ఎక్సలెంట్, మంచి కామెడీ, మంచి ఏంటి బాగుంది. సినిమా బాగుంది. ఓవరాల్గా 3.5 ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. అంతమంది నవ్వుకోవచ్చు. అలా ఏం కాదు, సూపర్ ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి, బాగుంటుంది. ఓకే రైట్. అట్లా అనుకోవచ్చు. బాగుంటుంది మూవీ, బాగుంటుంది, చాలా బాగుంది. మూవీ సూపర్ డూపర్ ఉందన్న. ఆల్రెడీ ఫస్టే ఎక్స్పెక్ట్ చేశాను డాకు మహారాజ్ తర్వాత ఇది అంతే హిట్ అవుతుందని. చాలా సూపర్ ఉంది. కామెడీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనకు బోరింగ్ రాదు. కామెడీ కావాలి ఇవాళ రేపు. ఈ సంక్రాంతికి బెస్ట్ కామెడీ ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇలాంటి మూవీ రావచ్చు. చాలా బాగుంది మూవీ, సూపర్ మూవీ. అసలు పండగ వాతావరణం మొత్తం కూడా వెంకీ మామదే ఈసారి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నిజంగా వెంకీ కెరీర్లోనే. F2ని మళ్ళీ రీబ్యాక్ చేసినట్టు ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే సీట్లో కూర్చోలేమాట, అంత బాగా క్రియేట్ అయింది. చాలా అంటే చాలా మంచి మూవీ. ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతికి వచ్చిన వెంకీ మామ మూవీతో మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. జనాలందరినీ కూడా మిస్మరైజ్ చేశాడు. అసలు ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే అబ్బబ్బబ్బా, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్గా ఆ పోలీస్ డ్రెస్లో ఫిట్గా అందంగా అసలు అందరిని కూడా ఆకట్టుకుంది. అంత మంచి కంటెంట్ వచ్చింది. అలాగే ఐశ్వర్య రాజేష్ అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే మనకు సౌందర్యాన్ని వెంకటేష్ కాంబినేషన్ గుర్తొచ్చింది. ఆ టైంలో సౌందర్య వెంకటేష్ గారు అంటే అందరూ కూడా లైక్ చేసేవాళ్ళు. అలాగే స్టోరీ మట్టుకి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య. మొత్తం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది. సెంటిమెంట్లు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంటు. ఎవరినైనా సరే ఏడిపించగలడు, నవ్వించగలడు, అలాగే సీట్లో కూర్చొనివ్వకుండా చేయగలిగిన ఏకైక హీరో వెంకీ మామ. సినిమా ఓవరాల్గా అందరూ కూడా ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే వెంకీ మామే. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. రమణ గోగుల గారు ఇచ్చి పడేశారు. మధుప్రియ రమణ గోగుల గారు పాడిన సాంగ్ అయితే హైలైట్. సోషల్ మీడియాని షేక్ చేసిన అందరికీ తెలిసిందే. అది థియేటర్లో కూడా విజిల్స్ పడినాయి. వెంకీ మామ ఖచ్చితంగా పక్కా సంక్రాంతి పొంగల్ బ్లాక్ బాస్టర్ వెంకీ మామ. థ్యాంక్ యూ. కామెడీ సీన్స్ అయితే అల్టిమేట్. అసలు పండగ వాతావరణం మొత్తం కూడా వెంకీ మామదే ఈసారి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నిజంగా వెంకీ కెరీర్లోనే. F2ని మళ్ళీ రీబ్యాక్ చేసినట్టు ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే సీట్లో కూర్చోలేమాట, అంత బాగా క్రియేట్ అయింది. చాలా అంటే చాలా మంచి మూవీ. ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతికి వచ్చిన వెంకీ మామ మూవీతో మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. జనాలందరినీ కూడా మిస్మరైజ్ చేశాడు. అసలు ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే అబ్బబ్బబ్బా, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్గా ఆ పోలీస్ డ్రెస్లో ఫిట్గా అందంగా అసలు అందరిని కూడా ఆకట్టుకుంది. అంత మంచి కంటెంట్ వచ్చింది.
అలాగే ఐశ్వర్య రాజేష్ అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే మనకు సౌందర్య అని వెంకటేష్ కాంబినేషన్ గుర్తొచ్చింది. ఆ టైంలో సౌందర్య వెంకటేష్ గారు అంటే అందరూ కూడా లైక్ చేసేవాళ్ళు. అలాగే స్టోరీ మట్టికి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య. మొత్తం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది. సెంటిమెంట్లు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంటు. ఎవరినైనా సరే ఏడిపించగలడు, నవ్వించగలడు, అలాగే సీట్లో కూర్చొనివ్వకుండా చేయగలిగిన ఏకైక హీరో వెంకీ మామ. సినిమా ఓవరాల్గా అందరూ కూడా ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే వెంకీ మామే. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. రమణ గోగుల గారు ఇచ్చి పడేశారు. మధుప్రియ రమణ గోగుల గారు పాడిన సాంగ్ అయితే హైలైట్. సోషల్ మీడియాని షేక్ చేసింది, అందరికీ తెలిసిందే. అది థియేటర్లో కూడా విజిల్స్ పడినాయి. వెంకీ మామ ఖచ్చితంగా పక్కా సంక్రాంతి పొంగల్ బ్లాక్ బాస్టర్ వెంకీ మామ. థ్యాంక్ యూ. కామెడీ సీన్స్ అయితే అల్టిమేట్. సినిమా అయితే ఒక మాటలో చెప్తున్నాను భయ్య, మనమంతా సంక్రాంతికి కుటుంబం అంతా కలిస్తే అది పెద్ద సంక్రాంతి పండుగ భయ్య. అదే కుటుంబము సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్తే బ్లాక్ బస్టర్ పొంగల్ భయ్య. మామూలు బ్లాక్ బస్టర్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫన్ బ్లాక్ బస్టర్ పొంగల్ భయ్య. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేస్తాడు అనిల్ రావుపూడి గురించి మన సినిమాలో ఎన్ని ట్రాక్ రికార్డు చూసుకోండి భయ్య. ఎన్ని ట్రాక్ రికార్డులు. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అండ్ కామెడీ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నాడు భయ్య. ఎక్కడ ఆ బ్లాక్ బస్టర్ మిషన్ భయ్య అనిల్ రావుపూడి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. పగలబడి నా పక్కన చిన్నపిల్లలు ఉన్నారు, నా పక్కన ఫ్యామిలీ ఉంది. వాళ్ళ నవ్వడం చూస్తే ఇంత ఎంటర్టైన్మెంట్ అనిల్ రావుపూడి నుంచి ఇంత ఎంటర్టైన్మెంట్ ఆశించాము, ఇంత ఎంటర్టైన్మెంట్ పగిలిపోయింది అనిపించింది భయ్య. సాంగ్స్ అయితే పిక్చరైజ్ రమణ గోకుల సాంగ్ అయితే భయ్య సాంగ్ ఆఫ్ ద సెలబ్రేషన్. ఆ మెలోడీ సాంగ్ అయితే మధ్యలో నుంచి వెళ్ళట్లేదు భయ్య. సాంగ్ విని మెలోడీని థియేటర్లో పిక్చరైజేషన్లో ఆ సౌండ్ మ్యూజిక్లో చూస్తా అంటే అసలు మతిపోయింది భయ్య. ఇన్ని సంవత్సరాలుగా రమణ గోకుల వాయిస్ మిస్ అయ్యి భయ్య. ఒక్క సాంగ్తో ఇచ్చి పడేశాడు భయ్య. ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పుకోవాలి భయ్య. పర్ఫెక్ట్ పేరింగ్ భయ్య. గోదావరి యాసలో అయితే దుమ్ము లేపి పడేసింది భయ్య. సంక్రాంతి సీజన్లో గోదావరి యాసతో ఐశ్వర్య రాజేష్ ఇచ్చిన వాయిస్ కానీ ఆమె యాక్టింగ్ కానీ ఎలా ఉందంటే నాకు సౌందర్య గుర్తొచ్చింది భయ్య. ఆ విధమైన యాక్టింగ్ చేసింది. మీనాక్షి చౌదరి కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. వీళ్ళిద్దరి మధ్య మన వెంకీ మామ నలిగిపోతాడు భయ్య. ఆ నలిగిపోయిన తర్వాత నలగడంలో వచ్చే ఫైర్ ఏ విధంగా ఉంటుందో, ఒక ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో లాస్ట్ క్లైమాక్స్లో చూపించాడు భయ్య. మనకి గుడ్ మెసేజ్ ఇచ్చాడు. అలాగే ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ థ్రిల్లర్తో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఏ మెసేజ్ అంటే మనం ఎంత పైకి ఎదిగినా, ఎంత హై పొజిషన్లో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువుని మాత్రం మర్చిపోవద్దండి. అతని గురువుని కలవండి, అతనికి యోగక్షేమాలు తెలుసుకోండి అని ఒక గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. గురువుని మర్చిపోతే ఎంత పొజిషన్లో ఉన్నా కూడా అతను వేస్టే, గురుదేవోభవ అని గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య అనిల్ రావుపూడి. ఇంత సంక్రాంతి సీజన్లో ఇంత ఫన్ ఎంటర్టైన్మెంట్లో ఇంత యాక్షన్ థ్రిల్లర్తో కూడా ఒక పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఇట్స్ సంక్రాంతి పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భయ్య. సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటే టాక్ బ్లాక్ బాస్టర్ హిట్, అదే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో మా కాంబినేషన్లో అనిల్ రావిపూడి, మా కాంబినేషన్లో 6వ సినిమా F2 ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిట్ ఇప్పటి వరకు. దాన్ని క్రాస్ చేసేసి ఇది అదే F2కు మించుందని అంటున్నారు. ఇది బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, F3 ఇది 4వ సినిమా. ఈ కాంబినేషన్ కూడా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. సో ఈ సంక్రాంతికి ఈ సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గ్రేట్ థింగ్ ఏంటంటే 7 గంటలకే అందరు ఫ్యామిలీస్తో ఈ సినిమాకి వచ్చి చూడడం ఇస్ అ బిగ్ హ్యాపీ మూమెంట్. అది ఈ సినిమాకి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు చూడాలని ఆడియన్స్. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ప్రసాద్లో చూస్తుంటే అందరు ఫ్యామిలీస్ బయటకు వస్తున్నారు. థ్యాంక్ యూ.